రాముడు రావణుని చంపివేశాడు. ఇక త్రేతాయుగం ముగిసే సమయం వచ్చింది. రాముడు అవతారం చాలించాల్సిన సమయం రావడంతో శివుడు, బ్రహ్మ, దేవుడు ఇద్దరు యమధర్మరాజుని, నీవు రాముడి దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెబుతారు. కానీ యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరికి కాదు కదా, కనీసం రాజ్యం దగ్గర కూడా రాలేవాడు. ఎందుకంటే సాక్షాత్తు ఆ మహాదేవుడి రూపమైన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడి పక్కనే రక్షణగా ఎవరిని దగ్గరికి కూడా రానివ్వకుండా కాపలా కాస్తున్నాడు. ఒకరోజు రాముడికి శివుడు కలలోకి వచ్చి, నీ అవతారం చాలించే సమయం వచ్చింది రామ. యముడు నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు, కానీ నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని అంటాడు. అప్పుడు రాముడికి అంతా అర్థమై మరుసటి రోజు రాముడు సీత ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకొని ఒక రంధ్రంలోకి వేసి హనుమాన్ని పిలుస్తాడు. హనుమ, సీత ఇచ్చిన ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది. దయచేసి నువ్వు వెళ్ళి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకొని రాగలవా అని అడగగా, ప్రభు, అంతేనా? దీనికి మీరు నన్ను ఇంతగా అడగాల? మీరు ఆజ్ఞాపిస్తే చాలు, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. అలా వెళ్ళి ఇలా తీసుకుని వస్తాను ప్రభు అని అనగా హనుమాన్ తన శరీరాన్ని ఒక చీమ అంత చిన్నగా మార్చుకుని ఆ రంధ్రంలోకి దూలుతాడు. అలా వెళ్తూ వెళ్తూ ఆ రంధ్రం పాతాళ లోకానికి దారి తీస్తుంది. అక్కడ నాగలోకానికి రాజు అయిన నాగరాజు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, నాగరాజా, నా రాముడి ఉంగరం ఒక రంధ్రంలో పడి ఈ పాతాళలోకానికి వచ్చింది. ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకు ఏమైనా తెలుసా అని అడగగా, ఓహో, రాముడి ఉంగరమా? నాకు తెలుసు, ఇక్కడ ఉంది, నాతో రండి అని హనుమాన్ని వెంట తీసుకుని ఒక గుహలోకి తీసుకుని వెళ్తాడు. ఈ గుహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయనగా, ఉంగరాల, నాకు కావాల్సింది నా రాముడి ఉంగరమే కదా అని లోపలికి వెళ్ళి చూడగా హనుమాన్ ఆశ్చర్యపోతాడు. ఆ గుహలపల ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని లక్షల కోట్ల బంగారు ఉంగరాలు ఉంటాయి. హనుమాన్ నవ్వుకుని, నాకు తెలియదా నా రాముడి ఉంగరం ఏదో అని వెతకడం మొదలు పెడతాడు. అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకొని ఇదే మంచి సమయమని యముడు రాముడి దగ్గరికి వెళ్ళి, రామా, నీతో ఈరోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణదండన ఇవ్వాల్సిందే అని అనగా, రాముడు లక్ష్మణుడిని పిలిచి, ఈ బాధ్యత నీదే లక్ష్మణ, ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎక్కి పరిస్థితుల్లోనూ ఎవరిని పంపించుకు అని ఆజ్ఞాపిస్తాడు. సరే అన్నా అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడుకొని ఉంటాడు. లోపల యముడు రాముడితో ఇలా అంటాడు, స్వామి, శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఈ రాముడి అవతారానికి ఉన్న కార్యం ముగిసింది. ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రండి. లక్ష్మీదేవి మీకోసం ఎదురు చూస్తూ ఉంది అని అనగా రాముడు నవ్వుతూ సరియమా అని అంటాడు. ఆ సమయంలోనే పోపిష్టి అయిన దుర్వాస మహర్షి రాముడితో మాట్లాడడానికి అక్కడికి వస్తారు. కానీ లక్ష్మణుడు, స్వామి, ఇక్కడ రాముల వారు ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపలేను అని అనగా దుర్వాస కోపంతో, నేనింత దూరం నుండి రాముడితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా? ఇప్పుడు కానీ నన్ను నీవు లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తాను అని అంటాడు. లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థమవక, ఇప్పుడు లోపలికి నేను వెళితే నాకు మాత్రమే మృత్యు దండన కలుగుతుంది, లేదంటే దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యాన్ని కాల్ చేస్తాడు అని ఆలోచనలో పడి అయోధ్య ప్రజలు కాపాడడం కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెబుతాడు. లక్ష్మణుడు లోపలికి రావడం చూసిన రాముడు బాధతో కృంగిపోతాడు. అయ్యో లక్ష్మణ, ఎంత పని చేశావు నువ్వు, నీకు తెలియదా లోపలికి వస్తే ఏమి జరుగుతుందో అని, ఇప్పుడు నిన్ను నేను చంపాలి అని బాధపడతాడు. రాముడికి ఏం చేయాలో తెలియక తన గురువైన వశిష్ఠమునిని అడుగుతాడు. సరే రామా, నువ్వు లక్ష్మణుడిని చంపనక్కరలేదు. ఎప్పుడు నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది అతనికి మరణంతోనే సమానం. కాబట్టి లక్ష్మణుడిని రాజ్య బహిష్కరణ చేయి చాలు అని చెబుతాడు. ఇది లక్ష్మణుడు విని, నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా, సరే అన్నా అని సరియు నదిలో జల సమాధి అయిపోతాడు. ఇది చూసి అతని భార్య ఊర్మిళదేవి కూడా జల సమాధి అయిపోతుంది. ఈ 2 మరణాలను చూసి రాముడు బాధతో కృంగిపోతూ, నేను కూడా జల సమాధి అయిపోవాలి అని సరియు నది తీరం దగ్గర నిలబడుకొని ఉంటాడు. ఇదే సమయంలో పాతాళలోకంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరం లాగానే ఉంది అని వెతికి అలసిపోయి, ఓ నాగరాజా, ఏ ఉంగరం చూసినా రాముడి ఉంగరంలాగే ఉంది, అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు. అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు. త్రేతాయుగంలో విష్ణు రూపమైన రాముడు జన్మిస్తాడు. ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాళ లోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది. అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు. దాంతో త్రేతాయుగం అంతమవుతుంది. హనుమ, ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయంటే ఇన్నిసార్లు రాముడు అస్తమించాడు, అన్ని త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం. జీవితం అంటే ఒక చక్రం హనుమ, ఒక చక్రం ముగిసిందంటే ఇంకొక చోటు ప్రారంభం అవుతుంది అని. 4 యుగాలు మళ్ళీ ముగుస్తాయి, మళ్ళీ త్రేతాయుగం మొదలవుతుంది. రాముడు మళ్ళీ పుడతాడు, నువ్వు కూడా మళ్ళీ పుడతావు.
ఇద్దరూ కలిసి మళ్లీ రావణుడిని హతమారుతారు అని వాసుకి అంటాడు. హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అంతలో పోయో నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకి చేరుకుంటాడు. అయోధ్య మొత్తం వెతికినా కూడా రాముడు ఎక్కడా కనిపించడు. అలా గాలిలో ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరియు నదిలో రాముడు జల సమాధి అయిపోతూ కనబడతాడు. వెంటనే అతి వేగంతో కిందికి వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూస్తూ నదిలోకి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టిగా రామా ప్రభు అని ఏడుస్తాడు. అయ్యో, ఇదంతా నా తప్పే, నేను బుద్ధిలేని వాడిని. 1 నిమిషంలో వస్తాను అని ఇంత సమయం వృధా చేశాను. నా వల్లనే ఈరోజు మీరు నాకు దూరమైపోయారు అని బాధపడుతూ ఏడుస్తూ కృంగిపోతూ ఉంటాడు. అప్పటికే రాముడు విష్ణు రూపంలోకి మారిపోయి ఉంటాడు. హనుమాన్ బాధని చూసి ప్రత్యక్షమై, హనుమ, ఇందులో నీ తప్పు ఏమీ లేదు, ఇదంతా జరగాల్సిందే, నువ్వు ఎంత చేసినా జరిగిన దాన్ని మార్చలేవు అని అంటాడు. ప్రభూ, నేను కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అనగా, లేదు హనుమ, నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చేయాలి. నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు. సరే ప్రభు, మీ ఆజ్ఞ అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి ఒడుగుకొని హిమాలయాల్లో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. మన హనుమాన్ రామనామాన్ని ఎవరు జపించినా ఆయన అనుగ్రహాన్ని మనకి ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక పురాణ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.